ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. ఆరాధన కొరకై కొన్ని సంగతులు మనం అందరికీ ఈ 6వ మాసం మొదటి పునరుద్ధాన దినం, మొదటి ఆదివారం, మొదటి రోజు. ఈరోజు దేవుని వాక్యము ఆరాధన చేయటానికి దేవుని సన్నిధికి చేరొచ్చిన మనము ఆరాధనకు రాకమునకు, ప్రభుని అంగీకరించమునకు మన జీవితాలు ఎలా ఉండేటివో, ఏమై ఉండి మనం ఆయన్ని ఆరాధించాలో ఆ విషయాలను, 2 విషయాలను మనము ఈ దినాన్న అధ్యయనం చేస్తాం. అందరికీ ఒక్కటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగు వాటి అన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయం చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనము ఉండును. తరువాత ప్రేమగల మా తండ్రి, ఈ మాటలు మా వినికిడిలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరమైనటువంటి ఆరాధకులుగా ఉండవలసిన వారి హృదయం ఎలా ఉండాలో అట్టి అనుభవం, మునుపు ఎలా ఉన్నామో, ఇప్పుడు ఏమై ఉన్నామో, నిన్ను ఎందుకు ఆరాధించాలో ధ్యానించడానికి సహాయం చేయమని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆరాధించటానికి ఒక అర్హత కావాలి. ఏంటంట? ఆరాధింపబడడానికి కూడా ఏముండాలి? అర్హత. ఆరాధింపబడుతున్న వ్యక్తి యొక్క విధానం ఏంటో, ఆరాధించడానికి ఉండవలసిన విధానం ఏంటో ఒక 2 ఉదాహరణలు మనం చూద్దాం. ముందు ఆరాధించబడే వ్యక్తి యొక్క అర్హత ఎలాంటిది ఉంటే అతను ఆరాధించాలనేది మనం అధ్యయనం చేస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. అసలు ఆరాధింపబడే వ్యక్తి ఎలాంటి వాడైనా ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పి విప్పుటకు యోగ్యుడవు. అట్లా కట్ చదవబాకండి. దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను చేసితివి. అంటే ఈయన ఎవరంట? ఆరాధించబడడానికి ఏకైక నామం, ఆరాధించబడడానికి సార్వభౌమ అధికారము కలిగిన నామం. ఏమని చెప్తున్నారు? నీవు యోగ్యుడవు. ఏంటంటే ఆయన యోగ్యుడు. దేనికి? దేని చేత యోగ్యుడయ్యాడు? ఎందుకు యోగ్యుడయ్యాడు? ఎవరికంటే యోగ్యుడైనాడు? ఏ విధముగా యోగ్యకరమైన అర్హత వచ్చింది? కాబట్టి ఒక వరల్డ్ కప్ ఏర్పాటు చేస్తే ఒక దేశానికి వరల్డ్ కప్ వస్తుంది. ఊరకనిస్తారా వరల్డ్ కప్ని? ఊరకనిస్తారా వరల్డ్ కప్? ఎన్ని బ్యాచ్లుగానో ఆ పోటములో అందరినీ ఎదిరించి సెమీఫైనల్ దాటి ఎక్కడికి రావాలి? ఫైనల్ కూడా రావాలి. ఆ ఫైనల్లో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో ఏ దేశం, ఆ దేశానికి ఫైనల్గా ఏం చేస్తారు? ఒక కప్పు ఇస్తారు. వరకనే తయారు చేసుకుని కప్పు మనలో తగ్గ డబ్బులు లేవైంది.
ఇండియా దగ్గర డబ్బులు లేవా? సంవత్సరం కప్పు తయారు చేసుకొని ఫోటోలు దిగొచ్చా, దిగకూడదు? మరి దానికి వాల్యూ లేదు. దానికి ఏమైనా వాల్యూ ఉందా? అది పబ్లిక్లో, ప్రజల సముఖంలో, ఆ టోర్నమెంట్లో, ఆ పోటీలో ఎన్నో బ్యాచ్లను, దేశాలను ఓడించి సెమీఫైనల్కి వచ్చి, ఫైనల్కి వచ్చి, ఫైనల్లో ఎవరు విజేతలో వారి చేతికి ఏమొస్తుంది? కప్పు వస్తుంది. వరకనే వాళ్ళు యోగ్యులు అవలేదు. మరి యేసుక్రీస్తు కోట్ల మంది అని పిలువబడుతున్నటువంటి కాలంలో మరి యేసుక్రీస్తు ఒక్కడే అందరు యోగ్యులు ఎందుకు కాలేకపోయినారు? కోట్ల మంది ఉన్నారు కదా. మరి యేసుక్రీస్తు ఎందుకు అవుతూ వచ్చాడో కూడా మనము అతని యోగ్యత ఏంటి, ఎందుకు ఆయన ఆ స్థాయికి చేరాడు, ఎందుకు ఆరాధింపబడే అర్హత పొందగలిగాడు, ఏ విధంగా అనేది మనం చూస్తే రెండవ భాగాన్ని చూద్దాం. ఉదాహరణ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. అందుచేతను అంటే క్వశ్చన్, ఎందుచేత అని క్వశ్చన్ వేసుకోవాలి. అప్పుడు మనం 9వ వచనం చదవాలి, అక్కడ ఉంటుంది ఆన్సర్. 9 నుంచి చదువు. అందుచేతను పైన వచ్చిన చదువు అయితే 8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడై అదండి. అందుచేత ఎందుచేత అంట? శిలువ మరణము పొందే దాని కొరకై సంపూర్ణముగా తన స్థితిగతులు, హోదా, ఆధిపత్యాలు, అధికారాలు అన్నీ కూడా తుచ్చమైన వాటితో సమానంగా ఎంచుకున్నాడు. శిలువ మరణానికి తను సిద్ధపడిన వాడిగా ఉన్నాడు. అందువలన ఈ కార్యము చేసినందువలన తన హోదా అంతా కూడా పక్కన పెట్టి రిక్తుడిగా, దీనుడిగా, దరిద్రుడిగా తగ్గించుకొని వచ్చటం వలన ఇప్పుడు చదవండి. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద సంచరిస్తున్నటువంటి ఎవరైతే మహానుభావులు, మహోన్నతులు, గొప్పవారు, పూజనీయులు అని పిలువబడుతూ ఉన్నారో, భూమి మీద ఉన్నవారు ఎందు కానీ భూమి క్రింద ఉన్నవారు ఎందు కానీ ప్రతి వాని మోకాలు ఇక్కడ నామము డిక్లేర్ చేయబడింది. ఇప్పుడు దాకా ఫజిల్గా ఉంది కదా, ఇప్పుడు ఏమని రాయబడిందంటే ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థము యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, అంటే యేసుక్రీస్తు కూడా తను హెచ్చింపబడడానికి ఏమవ్వాల్సి వచ్చింది? 8వ వచనం చివరి భాగం ప్రకారంగా తగ్గించుకోవాల్సిన అవసరం. అంటే భూలోకమందు కానీ పరలోకమందు కానీ భూమి క్రింద ఉన్న అంటే ముల్లోకాలలో ఉన్నటువంటి అన్ని నామముల కంటే హెచ్చైన నామము కలిగే అర్హత పొందాడంట. అన్ని నామముల కంటే పైనామం పొందాడు. ఊరకన వచ్చింది అర్హత. కప్పు ఊరకనే వస్తుందా అనేది ఎంత కష్టమో. అన్ని నామముల కంటే ఎక్కడ ఒక ఇంట్లో కాదు, ఒక వీధిలో కాదు, ఒక కాలేజీలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు కదా, ఇలాగున ఒక లోకములో కూడా కాదు, ముల్లోకాలలో అంట. ఎక్కడ? ముల్లోకములలో అన్ని నామముల కంటే ఈయన ఏమయ్యాడు? పైనామము కలిగినాడు. అందుకు ఆయన ఆరాధించబడవలసిన వాడు
పూజింపబడవలసిన వాడు, అర్హత కలిగినటువంటి దేవుడు, అర్హత కలిగినటువంటి దేవుడుగా. అర్హత కలిగినటువంటి దేవుడు దేనికి? అందుకని మనం ఏం చెప్తున్నామంటే ఆరాధనలకు యోగ్యుడవు. ఏం చెప్తున్నాం? అవన్నీ ఇప్పుడు చేయకూడదయ్యా, ముందే చేసుకోవాలా. ముందే గొల్లె పెడితే అయిపోతుంది కదా. అక్కడ ఇన్స్ట్రుమెంట్స్, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే అందు నిమిత్తమే ఆరాధనలకు ఏమయ్యాడు? యోగ్యుడయ్యాడు. నువ్వు యోగ్యుడవు, నువ్వు యోగ్యుడవు. ఎందుకని? సిలువ మరణము నొంతునంతగా. దేని కొరకంట? ఒక చిన్నది వెంట్రుక మందం కూడా మనం తగ్గించుకోలేము. ఎంత మందం? ఎందుకు తగ్గించుకోవాలా? ఎందుకు తగ్గాల? ఎందుకు మౌనంగా ఉండాలా? ఆడంత మాట్లాడుతుంటే, ఆడన్ని కేకలు వేస్తుంటే, ఆడట్ట కొడితే, అందుకని మనం అక్కడనే ఉంటాం. మనం అక్కడనే. ఆయన అన్నిటికీ యోగ్యుడవుతూ వచ్చాడు. దేనికి? ఆరాధనకు అర్హుడు, యోగ్యుడు ఆయన తప్ప మరి ఎవరును లేకపోవటానికి కారణం ఏంటంటే తన ప్రాణములో చివరి రక్త పొట్టు కూడా ఉంచుకోలేదు. ఎంతవరకు ఉంచుకోలే? చివరికి బల్లెంతో పొడిస్తే గుండెకు చనిపోయిన తర్వాత ఆ గుండెలో మిగిలిపోయిన చివరి రక్తపొట్టు నీరు కూడా ఏమైనా అంటే చివరి రక్తపొట్టు ఒక్క రక్తపు చుక్క కూడా, ఒక డ్రాప్ కూడా తను ఉంచుకోలేదు తన కొరకు. అందుకే అందరికంటే ఏమైతే వచ్చాడు? అర్హుడయ్యాడు. దేనివయ్యాడు? అర్హత. దేనికి? ఆరాధింపబడటానికి అర్హత వచ్చాడు. మరి అంతటి అర్హుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలంటే మనం ఏ స్థాయి? మన స్థాయి కూడా చూసుకోవాలి కదా. మరి ఆయన ఏ విషయంలో ఏ విషయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఎందుకు ఆ స్థాయికి ఆయన వెళ్ళాడు? 8:46. నా యందు పాపము ఉన్నదని వీళ్ళు ఎవడు స్థాపించును? అంటే ఆయన ఎవరు? పాపము. అందుకనే పాడతారు కదా. ఎప్పుడు పాడతారు ఆ పాట? శ్రమ దినాల్లో పాడతారు కొంతమంది. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి, పాప విమోచకుడా. అంటే ఇప్పుడు ఆయన ఎవరు? ఏ పాపము ఎరగనటువంటి జననంలో కానీ జీవితంలో కానీ మరణించింది కూడా ఏదో నేరం చేసి మరణించలేదు. పాపరహితుడు. యోగ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. అంటే ఈయన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నావు. ఈయన క్వశ్చన్ ఏంటో చూడండి. పాప సహితంలో నుండి, పాపులుగా జీవిస్తున్న మానవ కోటిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఇది క్వశ్చన్. ఇదేంటిది? అసలు పుడతాడా ఆ టైపోడు? పుట్టి చూపించాడు. ఎక్కడి నుంచి పుట్టించాడు? ఎక్కడి నుండి పుట్టాడు? అంటే ఇప్పుడు స్త్రీలో పాపం లేదా? అర్థమైంది కదా. ఏం రాదు? ఏం రాదు? ఏం రాదు? చెప్పు. నీకు అర్థమైంది చెప్పు. ఏమి రాదు ఆమె?
ఆమె ఎవరు అసలు? కన్య. కన్య పాపం ఉండదా? ఉంటుందా ఉండదా? బ్రహ్మచారి పాపం ఉండదా? ఇక్కడ కన్య అని కాదు సబ్జెక్ట్, అది తప్పుడు పోదాం. అంటే చాలామందికి అదే అర్థమే. నీకు అర్థం కాదు ఒకసారి ఒక దగ్గర తీసుకెళ్తా, అప్పుడు చెప్తుంది ఆన్సర్. రోమపత్రిక అప్పుడు ఏం చెప్తారో చెప్పండి. 13వ వచనం 12-13 చదివినప్పుడు మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తారో చెప్పండి. రోమపత్రిక 5వ అధ్యాయము 12-13. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమైంది. ఇప్పుడు ఎవరు ఈ ఒక మనుషుడు? ఆదాము. మరి ఇప్పుడు మరియా ఆదాము సంతానంలో నుండే వచ్చిందా, వేరే సపరేట్గా పుట్టిందా? ఇంకా మీకు అర్థం కావడం చూడండి, 14 వచ్చింది చదవండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారందరి మీద కూడా. అర్థమైందా? అర్థమైందా మీకు? అంటే పాపము చేయని వారందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారు? ఆదామును బట్టి పుట్టినోళ్ళే కదా. మరి ఇప్పుడు మరియా పవిత్రురాలు, పరిశుద్ధురాలు, ఇదేంటి? అది కూడా తప్పుడు పోతుంది. ఆదామును బట్టి వచ్చిన వారందరూ కూడా పాపమే. ఆదాములో నుండి వచ్చినదే మరియ కూడా. మరియలో నుంచి వచ్చిన వాడు యేసు ప్రభు. మరి ఇప్పుడు యేసు ప్రభు ఒక్కటంటే పరిశుద్ధులు అవుతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు క్వశ్చన్ అర్థమైందా? పాప సహితునిలో నుండి ఎవరు పుట్టారు ఇప్పుడు? అది సబ్జెక్టు. ఆదామే పాపయ్యాడు. ఆదాములో నుంచి పుట్టిన ప్రతి వంశం, స్త్రీ కానీ పురుషుడు, ఎన్ని తరాలైనా సరే అందరూ కూడా ఎవరు? పాపం. అక్కడ రాయబడింది పాపము చేయని వారి మీద కూడా అని రాయబడింది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా ఎవరు? పాపే. నీతిమంతురాలు, శ్రీమంతురాలు, కన్యక, పరిశుద్ధురాలు, ఇది కరెక్ట్ కాదు. అందువలన ఆమెలో పుట్టాడు కాబట్టి మరి ఈమె తర్వాత కూడా పిల్లలు కలిగింది మరియా. వాళ్ళిద్దరికి ఎందుకు పరిశుద్ధులు కాలేకపోయినారు? అర్థమవుతుందా? అప్పటికే శాస్త్ర పరిచయాలు, ఇదిగో వీరు అన్న తమ్ముళ్ళు మనతో పాటు ఉన్నవారు కారా అన్నాడు. యూద మరియ కుమారుడే. యూద కూడా ఎవరు? ప్రకటన గ్రంథాన్ని పక్కన ఉన్న యూద ఎవరు? మరియ కుమారుడే. యేసుకు సొంత రక్తాన్ని పంచుకొని పుట్టిన తమ్ముడే. మరి ఆయన ఎందుకు పరిశుద్ధులు కాలేదు? అర్థమవుతుందా? సబ్జెక్ట్ అది కాదు. అది అర్థం కావాలంటే యోబు గ్రంథం 14:4 ఆయన క్వశ్చను యేసుప్రభు ఆన్సర్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు? పాప సహితుడిలో నుండి ఎవరు పుట్టాలనుకున్నాడు? పాపరహితుడు. అందుకని యేసుక్రీస్తు నాలో పాపముందని ఎవరు స్థాపించారు, అందుకు పరిశుద్ధుడయ్యాడు. ఒక ఆయన ఏమని చెప్తున్నారంటే, చాలామంది చెప్తున్నారు ఇప్పుడు మరియలో నుండి, అంటే ఆయన గర్భము దాల్చింది, ఆమె గర్భంలో ఏముంటుంది? రక్తం ఉంటుంది కదా. మరి ఇప్పుడు పాపము రక్తం ఉంటుంది కదా. మరి ఆ రక్తమే యేసుక్రీస్తు దేహంలోకి వచ్చింది కదా. మరి ఇప్పుడు యేసు దేహం ఎట్లా పరిశుద్ధమవుతుంది? అర్థమైంది నేను చెప్పింది? అర్థమైందా? దేవుడి గురించి చెప్పడు. ఈ రాళ్ళ వలన దేవుడు మనుషులని పుట్టించగలడు. రాళ్ళ వలన దేవుడు మనుషుల్ని పుట్టించగలడు. అంటే ఆమె గర్భాశయాన్ని
మాత్రమే వాడుకున్నాడు తప్ప ఆమెను వాడుకోలేదు. అర్థమైంది ఇప్పుడు? ఏం వాడుకున్నాడు? యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి ఏం వాడుకున్నాడు అంటే ఈమె ప్రమేయం ఏమీ లేదు. ఈమెకి భర్త ఉన్నాడు, పెళ్ళి అయింది, ప్రదానం చేయబడింది, అంటే ఆ ఇంటి పేరు మారింది. ఆ రోజు నుంచి ఆమె ఇంటి పిల్ల అవుతుంది. కాబట్టి ఆయన ప్రమేయం లేదు, ఈమె ప్రమేయం లేదు, పరిశుద్ధాత్మ వలన జరిగింది ఇదంతా. దేని వల్ల జరిగింది? ఇప్పుడు అర్థమైందా? కాబట్టి పుట్టబోయే బిడ్డ ఏమని చెప్పింది? మళ్ళీ చదవండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. డీప్ సబ్జెక్ట్ ఇవి, అంత ఈజీగా ఎవడు చెప్పడు ఇంత వివరంగా. స్పెషల్ మీటింగ్స్లో కూడా చెప్పరు. 1000, 100 రూపాయలు, లక్షలు ఖర్చు పెట్టి లైట్లు పెట్టి కూడా చెప్పరు ఇట్లాంటివి. ఏదో వాళ్ళకి నచ్చినది చెప్తారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలిచి గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడింది. ఎక్కడుంది? పరలోకం నుండి. మరి ఈమె ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఇప్పుడు 35, 34, 35 చదువు. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానమే, ఇది ఎలాగ జరుగును? ఇప్పుడు ఈమెం చెప్తుంది? ఏం చెప్తుంది అంటే దాని అర్థమైంది. ఆమెకి ఏ పరిమితం అర్థమైందంటే ప్రకృతి సంబంధమైన విషయాలతో మాట్లాడుతుంది. అంటే ఒక స్త్రీ తల్లి అవ్వాలంటే ఏముండాలి? వివాహమే కానవసరం లేదు. ఏముంటే సరిపోతుంది? పురుషులతో సంబంధం ఉండాలి, అంతే. అంటే నా దగ్గర అండం ఉంది, నా దగ్గర ఎక్స్ ఉంది. ఇప్పుడు కుమారుడు కావాలంటే నాకు ఒక వై కణం కావాలి. ఈమె దగ్గర ఏముంది? ఎక్స్ ఉంది. ఏ క్రోమోజోమ్ ఉంది? ఎక్స్ క్రోమోజోమ్ ఉంది. ఇప్పుడు కుమారుడు పుట్టాలంటే వై క్రోమోజోమ్ కావాలి. వై క్రోమోజోమ్ ప్రకృతిలో దేంట్లో ఉన్నాయి? పురుషుల్లో 2 ఉంటాయి, ఎక్స్ ఉంటుంది, వై కూడా ఉంటుంది. స్త్రీకి ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంటుంది. ఈ సైన్స్ సబ్జెక్ట్ ఇక్కడ, ఇది ఆరాధన సబ్జెక్ట్ కాదు. ఇదేం సబ్జెక్టు? సైన్స్. ఎన్ని ఉన్నాయో దీంట్లో. ఏ పురుషుడులైతే అండముతో ఎక్స్ క్రోమోజోమ్తో వై ఏకీభవిస్తుందో ఆ శిశువు మగబిడ్డ అవుతాడు. పురుషుల్లో ఉండే ఎక్స్, స్త్రీలో ఉండే ఎక్స్ కనుక మీట్ అయితే ఫలదీకరణ చెందితే అమ్మాయి పడుతుంది. చూసారా? అందుకే ఇక్కడ ఏమంటుందంటే, నేను ఏ పురుషుని ఎరగను కదా, హౌ ఈజ్ పాసిబుల్? ఇది పట్టుకుంటారు. వాడికి వాక్యం అర్థం కాదు కదా, వీడి అక్షరాలు ఉన్నాయి కదా. కాబట్టి పుట్టాడంటే యేసు ఆమె తప్పు ఏ సైనికుడితోనో ఏ నాయకుడితోనో తప్పు చేసే ఉంటుంది. అందుకే ఇటు పుట్టాడు. అర్థమవుతా నేను చెప్పేది? అర్థమైందా? ఇది దుర్బోధం. పెళ్లి కాకుండా భర్త లేకుండా మీ అమ్మాయి కొడుకు పుడితే నువ్వు ఒప్పుకుంటావాండి అంటున్నాడు. నేను ఒప్పుకోను. కాబట్టి బైబిల్ తప్పు. అసలు వేసి పుట్టకే పొట్టలేదు, క్రియేట్ చేసేది అంతే అంటున్నాడు. ఏమంటున్నాడు? పొట్టలేదండి, క్రియేట్ చేశారు. ఆధారాలు ఏమీ లేవు. అసలు ఏసు అనేవాడు లేనే. మరి ఏసు అనేవాడు లేడంటున్నారు కదా. ఆ బుద్ధిహీనుడికి చెప్పే ప్రశ్న ఏంటంటే అన్న దగ్గర పట్టుకున్నాడు. మరి ఏసు అనేవాడే లేకపోతే చెక్కల మీద మేకులు మిక్కోలేకపోయాడని మళ్ళీ ఎందుకు అంటున్నారు? ఇప్పుడు అర్థమవుతుందా? లాజిక్ అర్థమైందా లేదా?
అసలు యేసు అనేవాడు పుట్టలేదు, లేనేలేడు, మంచిది. అప్పుడు ఏమనాలి? యేసు శిలువ మీద చనిపోలేదండి అనాలి. అదేంటి అంటే పుడితే కదా చనిపోవడానికి. ఇప్పుడు కరెక్ట్. మేకులు బిక్కోలేకపోయాడు, ఇది రాదు అంటే పుట్టాడని నువ్వు ఒప్పుకున్నట్టే. మేకులు బిక్కోలేకపోయాడంటే అర్థమైంది, యేసు భూమి మీద నడియాడాడు ఉన్నాడని నువ్వు ఒప్పుకున్నట్టే. అది నువ్వు పరిగెట్టుకొని బాబు నువ్వు పాస్ అయ్యేవారంటే లేదంటే సరిపోదా? నేను పాస్ అయ్యాను అని చెప్పాలి పని కట్టుకొని, లేదంటే కూడా ఫెయిల్ అయినట్టే. కన్ఫ్యూజ్ అవ్వక ఇక్కడే ఉండు. పాస్ అయ్యావా అని ఒక వ్యక్తి అడిగాడు అనుకో, లేదండి అని చెప్తే సరిపోతుంది. ఫెయిల్ అయ్యాను అని దీర్ఘది చెప్పాల్సిన అవసరం లేదంటే అయిపోయినట్టే. అర్థమైంది కదా? ఇప్పుడు ఏసే పుట్టలేదన్నప్పుడు మళ్ళీ నీకు సిలువ మీద మేకలు ఎక్కడి నుంచి వస్తాయి? డిబేట్లకు పోయి ఒక్క గాడిద కూడా ఇట్టాడు మాట్లాడగలడు. ఇట్టాడు అడగాలంటే నాలంటూ అడుగుతాడు. అసలు మనం ఆన్సర్ చెప్పొద్దు. సోదంతా పుట్టలేదన్నావు, ఈ స్టేట్మెంట్ మీద నువ్వు ఉంటావా అని అడగాలి. మీ దేవుడు మేకులు మీక్కోలేకపోయాడంటే అయిపోయి స్టేట్మెంట్ మారింది. పుట్టాడు, నువ్వే ఏం చేస్తున్నావు? ఒప్పుకుంటున్నావు. చూసారా, మనం ఏం చెప్పొద్దు, ఏ రెఫరెన్స్ చెప్పొద్దు, బైబిల్ కూడా తెరవద్దు. ఇది నీ ప్రామాణికమా, ఇది నీ ప్రామాణికమా, రెండు మాట్లాడుతున్నావు ఏంటి? శిలువ మేకులు పీక్కోలేదంటే పుట్టాడని నువ్వు ఒప్పుకున్నట్టే, పుట్టావని నువ్వు ఒప్పుకున్నట్టే. ఇక నువ్వు ఒప్పుకున్నావంటే మేకులు కొట్టారా లేదా మిగతా వగేరా అన్నీ ఉన్నట్టే. అవన్నీ వాటికి ఆధారాలు. చూసారు ఎంత అద్భుతంగా. ఇక్కడ ఏమని చెప్తుందంటే, ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ 35వ వచనం చూడండి. మరి చేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, దూత పరిశుద్ధాత్మ అంటే నీకు ఏ ప్రమేయము లేదు, ఏ పురుషుని ప్రమేయము లేదు, నీ ప్రమేయం కూడా లేదు. ఇప్పుడు చదువు. సర్వోన్నతుని దేవుని, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు అంటే నీ ప్రమేయం లేదని చెప్తుంది దూత. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు గర్భాశయానికి ఏముంది, ఏం అలవాటు ఉంది? ఇప్పుడు చెప్పండి, చెప్పలేంటి? గర్భాశయానికి ఏం అలవాటు ఉంది? అర్థం కాలేదా? ఫ్రిడ్జ్కి దాని నైతిక సహజ విలువ ఏంటి? ఫ్రిడ్జ్ అంటే నువ్వు ఏమన్నా పెట్టాలి కూల్ చేస్తున్నావు. అర్థమైందా? నువ్వు ఏమన్నా పెట్టే దాంట్లో కూల్ చేస్తున్నావు. ఇక్కడ మర్మం ఏంటంటే, గర్భాశయానికి దాని లోపల ఏదైనా పడితే అది ఉత్పత్తి చేస్తుంది అంతే. ఏం చేస్తుంది? దాని ఏ పరిమాణంతో తయారైంది? నువ్వు నిప్పుల్లో ఏదైనా వేస్తే దానికి ఉన్న శక్తి ఏంటి? కాల్స్తుంది, బూడిద చేస్తుంది. అట్టట్టు కాలిపోయిందంటే ఏం చెప్తావు? నేను నమ్మనండి, అది శాస్త్రీయం కాదండి, దాని సైకాలజీ అది, దాని స్వభావం అది. నిప్పుకున్న అలవాటు ఏంటి? కాల్చుని బూడిద చేయడమే. అట్లా కుదరదండి అంటే ఎట్టుంటుంది? అర్థమైందా? అందుకే గర్భాశయము ఒక పర్పస్తో దేవుడు పెట్టాడు. ఆ గర్భాశయంలో ఏది పడినా దానికి ఉన్న శక్తి ఏంటి? ఉత్పత్తి చేస్తుంది, అవయవ నిర్మాణము చేస్తుంది. 9 మాసాలు 10 మాసాలు అయిన తర్వాత లోపల ఉంచుకోవడానికి వీలు లేదు. దాని టైం అయిపోయింది. ఇట్లా ధ్యానించాలి. ఇది సబ్జెక్ట్ అంటే. అందువల్ల మరియల గొప్పతనం ఏమీ లేదు, యోసేపు గొప్పతనం ఏమీ లేదు. ఇక్కడ 35 ఏం చెప్తుంది? అసలు మీ ఏ ప్రమేయమే లేదు. ఈమెలో గర్భాశయాన్ని పెట్టింది ఎవడు? దేవుడు. అర్థమవుతుందా? ఆమె తయారు చేసుకున్నది కాదు. కాబట్టి
ఈమె గర్భం వాడబడింది అంతే. ఏం చేయబడింది? యేసుక్రీస్తు దేహము, శరీరము, అవయవ నిర్మాణం అవ్వటానికి ఈ కర్మాగారాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? గర్భాశయం అనేది ఒక కర్మాగారం. ఏం తయారవటానికి? ఒక శిశువుకి అవయవ నిర్మాణము తయారయ్యే కర్మాగారం అది. ఏ కర్మాగారం నుంచైనా ఒక వస్తువు, ఏ కంపెనీలో నుంచి ఒక వస్తువు బయటికి ఆవిర్భింపబడుతుంది, వస్తుంది, వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. దానికి కొన్ని రా మెటీరియల్ వాడతారు. ఇక్కడ రా మెటీరియల్ ఏంటంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్మును, పరిశుద్ధాత్మ నిన్ను కమ్మును. అర్థమైందా? ఇది రా మెటీరియల్. రా మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ నిన్ను కమ్మును. ఆ తర్వాత పుట్టబో శిశువు పరిశుద్ధుడై, మనుషుడు కాదు, ఎవరంట? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇప్పుడు మరి కుమారుడు అని ఎందుకు అనలేదు? యోసేపుని ఎప్పుడైనా యేసుక్రీస్తు నానని చెప్పాడా? బైబిల్లో చూస్తే తెలుగులో అమ్మ అనే పదం కనపడుతుంది. మరి ఇంగ్లీష్లో ఉమెన్, ఇంగ్లీష్లో ఏముంటుంది? ఉమెన్ అని ఉంటుంది. అర్థమవుతుందా? అంటే యేసుని మరియని కూడా అమ్మ అని పిలవలేదు, యోసేపుని నాన్నని పిలవలేదు. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏమని చెప్పాడు? నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీరు ఎరగరా అన్నాడు. ఎటుంటాడంట? నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీరు అంటే అప్పుడు ఇద్దరు మిస్ అయ్యారు లేదా? అమ్మ లేడాడా, నాన్న కూడా. ఇట్లా అధ్యయనం చేయాలి బైబిల్ని. అని కరెక్ట్ కాదు లేదా? చాలామంది పాస్టర్లకి కన్ఫ్యూజ్, బోధ తెలిస్తే కదా. అందుకే ఎవరు చూసినా ఫెయిల్ అవుతున్నారు డిబేట్లకు పోయి. ఎవరు చూసినా ఏమవుతున్నారు? ఒక్కసారి కరెక్ట్గా ఓడిస్తే మళ్ళీ వాడు ఓడిపోయాడు, ఇంకోసారి డిబేట్కి వస్తాడా? మరి అది ఎన్నిసార్లు పరువు పోగొట్టుకుంటున్నాడు? ఒకసారి పోతా సరిపోదా? పరువు తీసేవాడు ఎవడు? ఈయన పోవాలి, చిట్టెమ్మకోడు, ఆయన పోడు. రోజుకి 1,00,000 ఫోటో వస్తుంటాయి, ఏడిపోతాడు. ఆయన మంచిదాడు మర్చిపోతాడు, ఫోన్ చేయడం మర్చిపోతాడు. ఎప్పుడు ఏడంటాడు ఆడికే? మరి అందరి కోటి విద్యలు కోటి కోసం వెళ్ళండి, ఇది ఏమీ గుర్తుండట్లేదు. బండి నడుస్తుందా లేదా, ఎన్ని పడిపోయినా ఎవడు పడిపోయినా ఎడగా కూర్చుని కొడితే నాకు సంబంధం వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే ఆయన అర్హుడు దేనికి? పూజింపబడటానికి. పూజ అర్హుడు, ఆరాధనకు అర్హుడు, యోగ్యుడు. ఎందుకయ్యాడంటే తన చివరి రక్తబొట్టు ప్రాణమును ధారపోశాడు. ఎందుకొరకంటే ప్రతి వంశము జాతి ప్రజలు విమోచించిన కొరకు ఆయన యోగ్యుడయ్యాడు, అర్హుడయ్యాడు. అన్ని నామముల కంటే పైనామం గలవాడయ్యాడు. మరి ఇప్పుడు ఆయన ఆరాధించాలంటే ఎట్లుండాలి? ఆరాధించోడు ఎట్లున్నాడంట? ఇప్పుడు చదువు, ఇది మన పాట. ఇప్పుడు వచ్చే పాట దగ్గర ఇప్పుడు చెప్పిందంతా ఉపోద్ఘాత పాట ఎప్పుడు చేస్తుందో ఇప్పుడు చదవండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9వ అధ్యాయము. మరి మనిషి ఎలాగున్నాడు? ఇలాంటి పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధించే మనిషి ఎలాగున్నాడో చూడండి. 3వ వచనం. అందరికీ ఒక్కటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో. అదేందయ్యా? 9 ప్రసంగి 9. మరి అదే మరి నువ్వు ఎక్కడో ఏదో చదువుతున్నావు. చదువు. సంభవించును సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం. అంటే నా సబ్జెక్టు రాలేదు ఏంటని నేను అది కాదనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంట? సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో అది కాదు, నరుల హృదయము మరియు నరుల హృదయము, ఇది సబ్జెక్టు. అందుకే నేను అవన్నీ చదువుతూ ఉంటే
ఇది అవసరం కాదేమో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. నేను రెఫరెన్స్ తప్పు చెప్పానేమో అనుకుంటున్నాను. నరుల హృదయము అంటే మన టాపిక్ ఇప్పుడు దేవుడు ఎలా అంటాడో చూసాము, ఇప్పుడు మనిషి ఎలా అంటాడో చూడాలా. అంత చదువుద్ది ఇక. నరుల హృదయము చెడుతనంతో నిండి చెడుతనంతో నిండింది. చెడుతనంతో నింపబడిన మనుషుడు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించే అర్హత కలిగిన వాడైనా ఎవడు పడతాడు మొక్కడం, ఎవడు పడతాడు దండడం పెట్టడం కాదు. అసలు నీ ఆరాధనని, నీ వర్షిప్ని, నువ్వు చేసే సమర్పణని, నీ త్యాగము దేవునికి అంగీకారమా? అసలు ఫస్ట్ ఆయన ఏమని ఇష్టపడతాడు? నా చేతికి పేడ అంటుందండి. ఆ పేడ అంటుంటే ఎండిపోయింది, పచ్చింది కాదు, ఎండిపోయింది. ఎండిపోయిన పేడ చేత్తో అప్పుడే పిండిన పాలు, అయ్యా నోరు తెరి కొంచెం నోట్లో పోస్తా తాతరా, ఎందుకని ఇప్పుడేగా పిండింది పాలు, అర్థమవుతుందా? అంటే పేడకున్న స్వభావం ఏంటంటే తడి తగలగానే దాని స్వభావము రూపాంతరం చెందుతుంది, అది ఫలదీకరణం అవుతుంది, కెమిస్ట్రీ అవుతుంది. ఆ పేడ ఈ పాలలో అది మిశ్రమమైపోతుంది. కాబట్టి పాలు కలుషితం, అందువల్ల వద్దంటాడు. మరి హృదయమంతా చెడుతనంతో నింపబడినప్పుడు హృదయంలో నుండి వచ్చినటువంటి ఆరాధననే ఎలా పరిశుద్ధమవుతుంది? ఎలా పరిశుద్ధం దేవుడు దాన్ని స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు? మనం ఎడచేత ఉండి పాలే రావట్లేదే. మరి పరిశుద్ధుడైన దేవుడు ఎలా? లేదు కదా. మరి పేడ చేతులు ఉన్న పాలే తాగకపోతే ఇప్పుడు చదువు మార్క్స్ వార్త, నరుడు ఎలా అంటాడు? నరుడు ఎలా అంటాడు? దానికంటే ముందు ఆదికాండం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, భూమి మీద గొప్పదనియు. ఎంత గొప్పదంట? ఆయన ఎవరు? పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను అందరి చేత స్తుతించబడి ఆరాధించబడి అర్హత కలిగిన ఆయన నరుల గొప్పతనము ఎక్కడంట? భూమి మీద గొప్పదనియు. అంటే ఒక్క చోటనే డక్కవుట్, ఒక్క చోటనే. మరి ఇలాంటి మనిషిని ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? కాబట్టి మనం ఆయనైతే ఆరాధనకు యోగ్యుడే, మరి మనం అయోగ్యులము. మనం ఎవరం? అయోగ్యులము. ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా మనకు అర్హత లేదు, ఆయన వైపు చూడటానికి కూడా మనకు అర్హత లేదు. అలాంటి అర్హత లేని మనము దేవుణ్ణి ఎలా ఆరాధించగలం, ఎలా స్తుతించగలం? ఒక్కటి కాదంట, మనలో దేవునికి నచ్చనివి చాలా ఉన్నాయి, చాలా. నరుడి హృదయము ఒక కర్మాగారం. ఇప్పుడు గర్భాశయము ఒక కర్మాగారం వచ్చేస్తాం, నరుడి హృదయం కూడా ఒక కర్మాగారం. ఇక్కడ ఏం తయారవుతాయి? మార్క్స్ వార్త 7వ అధ్యాయము 22-23 చదువు. ఇక్కడేం తయారవుతాయి? ఈ కర్మాగారంలో ఏం తయారవుతుంది? అసలు అది ఎందుకు చెడిపోయింది? ఎందుకు చెడిపోయింది? ఆ కర్మాగారం ఎలా మారింది? అసలు ఏం తయారవుతున్నాయి? అక్కడ ఏమి ఆవిర్భింపబడుతున్నాయి? ఏం పుడుతున్నాయి? 7వ అధ్యాయము 22 నరహత్యలను లేదా 21 నుంచి చదువు. లోపల నుండి లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి. ఎక్కడి నుంచి వస్తున్నాయంట? మనుషుల నరుడి హృదయం ఎందుకు చెడిపోయింది? ఇప్పుడు చెప్తున్నాడు, మనుషుని హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, ఇవన్నీ హృదయంలో ఉన్నాయి. ఎవరిలో? నరుడి హృదయమే చెడుతనానికి కర్మాగారం. ఇలా కర్మాగారమై చెడిపోయి భ్రష్టు పట్టిన ఈ మనుష్యుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే అర్హుడు, యోగ్యుడు కాదు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఏం చేస్తే యోగ్యుడు అవుతాడంటే ఆయన రక్తము చేత కడగబడాలి. ఎప్పుడు చదువుతాం? 9వ అధ్యాయంలో 9 చదివింది
8వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథం 12వ వచనం. పాపాత్ములు నూరు మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుషులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు. అంటే క్షేమముగా ఉండడం అంటే వాడు మాత్రమే రక్షణ పొందుతాడు. క్షేమం అనే పదం ఇక్కడ ఏంటి? వాడు మాత్రమే రక్షింపబడ్డాడు. వాడి హృదయం ఎలా ఉంటుందిగా? పవిత్రంగా, అంటే దేవుని ఆరాధించే అర్హత పొందినవాడు. ఏమని అక్కడ నుండి చెప్పాడు చూడండి. ఏ విషయంలో? ఒకటి, దేవునికి ఆయన సన్నిధికి దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆయన సన్నిధికి భయపడాలి. కాబట్టి భయము, భక్తి ఎప్పుడు వస్తాయి అంటే ఒక వ్యక్తి పాపము నుంచి పవిత్రపరచబడిన తర్వాత, యేసు రక్తమును అంగీకరించిన తర్వాత, స్వీకరించిన తర్వాత, ఆయన రక్తము చేత కడగబడిన తర్వాత అప్పుడు ఏమవుతాడు? భయము వలన ఏమవుతాడు? భయము చేత, భయం ఉంటేనే ఏమొస్తుంది? భక్తి వస్తుంది. భక్తి ఉంటే భయం రాదు. అర్థమవుతుందా? భయం ఉంటే ఏమొస్తుంది? భక్తి వస్తుంది. భక్తి ఉంటే భయం రాదు. మీకు ఇంకా అర్థం కావడానికి ఇవి పాత నిబంధన పదాలు ఇలా తలకిందులు ఉంటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఎలా పవిత్రుడు అవుతాడు, ఎలా పరిశుద్ధుడు అవుతాడు అంటే కీర్తన 19:4 చదవండి. అక్కడ క్లియర్గా ఆన్సర్ ఉంది. కీర్తన 19:4. వాటి కొలనులు మన టాపిక్ చదువుతూ సరిపోతుంది. 7 కానీ 9 కానీ చదువు. 19లోనే 7 కానీ 9 కానీ. యెహోవా యందైన భయము ఎన్నో వచ్చిన? 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అర్థమైంది ఇప్పుడు? అంటే ఆటోమేటిక్గా దేవుని భయం వల్ల ఏమవుతాడు? పరిశుద్ధుడు అవుతాడు. భయం లేకపోతే పరిశుద్ధుడు కాలేడు. భక్తి ఉండొచ్చు, భక్తి ఉంటుంది, కానీ పరిశుద్ధత ఉండదు. అంటే ఎవరైతే దేవునికి భయపడతారో, ఈ నామానికి భయపడతారో, ఎవరైతే ఈ నామం శిలువ మరణం ద్వారా చిందించబడిన రక్తమును ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన భయం కలిగి ఉంటారో వారు పరిశుద్ధులు అవుతారు. హృదయంలో ఉన్న ఈ కర్మాగారం తయారవుతున్నాయి, అన్నీ పోతాయి. క్యారెక్టర్ మారిపోతుంది, స్వభావం మారిపోతుంది, అలవాట్లు మారుతాయి, పద్ధతులు మారుతాయి, ఆచారాలు మారుతాయి, తన వైభవాలన్నీ మార్చుకుంటాడు. ఎందుకంటే దేవుని భయం ఉంది కనుక. కాబట్టి ఎప్పుడైతే భయం ఉంటుందో ఆటోమేటిక్గా దేవుని యందు ఏముంది ఉంటాడు? భయంతో పాటు భక్తి కూడా వస్తాడు. భక్తి ఏం చేస్తుందంటే దేవుని దగ్గరకు తీసుకొని వెళ్తుంది. ఎక్కడి దాకా వెళ్తుంది భక్తి? అర్థమవుతుందా? భక్త మహాశైలకు విజ్ఞప్తి అంటారు వాళ్ళు. ఏమంటారు? ఎవరు వచ్చింది? అర్థమవుతుందా? వచ్చింది ఎవరు? ఎక్కడికి వచ్చినది వాళ్ళు? భక్తుడయ్యాడు. అర్థమవుతుందా? ముందు భక్తుడు కాదు, ఇక్కడికి వచ్చాడు కాబట్టే. అక్కడున్నప్పుడు ఆడు టెర్రరిస్టు, రాడికల్స్, విప్లవకారులు, ఉగ్రవాదో, దొంగలో, మోసగాడో, వ్యభిచారో, అబద్ధికుడో అన్నీ ఉంటాయి, ఈ 13 లక్షణాలు. బట్ ఇటుకు వస్తే మాత్రం ఇవన్నీ పోతాయి. అందుకని ఏమవుతాడు? భక్తుడు అవుతాడు. కానీ బైబిల్ దేవుడు అట్లా ఒప్పుకోడు. అవి పోతేనే నువ్వు భక్తుడు, అవి ఉండి వస్తే నువ్వు భక్తుడివి. చూసారా దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో? కాబట్టి లోకములు అన్ని మతాలలో నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, నువ్వు వస్తే చాలు భక్తులు అవుతావు. నువ్వు వస్తే చాలు. ఇక్కడ అట్ట కాదు, నువ్వు వచ్చిన వాళ్ళు కాదులేదు, రాకపోయినా బాధలేదు, కానీ నువ్వేముండాలా? నీ స్వభావం మారాలి, నీ జీవితం మారాలి, నీ అలవాట్లు మారాలి, నీ హృదయంతరంగంలో ఉన్న చెడుగు పోవాలి. నువ్వు పరిశుద్ధుడు కావాలా, నా దగ్గరకు వచ్చే అర్హత, యోగ్యత నువ్వు సంపాదించుకోవాలి. ఇది బైబిల్ చెప్తుంది. అందుకేమని చెప్తుంది?
భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమంగా ఉంటారు. ఏంటి క్షేమం? నరకానికి వెళ్తానన్న భయం ఉండదు వాళ్ళకి. మరణం వస్తుందేమన్న భయం వారికి. క్షేమం అంటే ఏంటిది? మరణం తప్పించుకోవడమే. ఏ మరణం? భూమి మీద వచ్చే మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణం. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలైనగా కాబట్టి ఇప్పుడు మరణం ఏంటి? మన పాపములను బట్టి, మన దోషములను బట్టి, మన జీవితంలో ఉన్న చెడు లక్షణాలను బట్టి మరణం సాగుతుంది. ఇది భౌతిక సంబంధమైన మరణం కాదు, ఇది ఆత్మ సంబంధమైన మరణం. అందుకే కింద ఏం రాస్తారంటే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు. ఇప్పుడు అర్థమైందా? ఇది భౌతిక మరణం గురించి మాట్లాడట్లేదు. కింద భాగం కూడా భౌతిక సంబంధమైన జీవితం గురించి మాట్లాడట్లేదు. అది మనం గ్రహించాలి. మరి ఇప్పుడు ఇంత ఘోరమైన చెడుతనంతో కూడినటువంటి మనిషి హృదయము ఎలా పవిత్రమవుతుంది? చివరి 2 వచనాలు, 2వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 9వ వచనం 10వ వచనం. ఎలా మరి ఇంత చెడుతనంతో ఉన్నటువంటి మనిషి హృదయం ఎలా పవిత్రమైంది? ఎలా భయభక్తులు వస్తాయి? ఎలా దేవుణ్ణి ఆరాధించే స్థాయి వస్తుందో ఆ 2 మాటలు చదువుదాం. ప్రభు దయాళుడని 9వ వచనం 10వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలంటే ఏం చేయాలో తెలుసా? అది అలా ఉంచండి, ఇంకో చోటుకి పోయి వద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 9వ వచనం, మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఏం చేయాలా? ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేస్తారంట? అలాగా మనం ఏమయ్యాం? దేవుణ్ణి ఆరాధించే అర్హులుగా చేయబడ్డాం. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అది మాత్రమే కాదు, 10వ వచనం చదవాలి ఇక్కడ. ఒకప్పుడు అంటే ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకోలేకపోతామో అంతకాలం ప్రజగా ఉండక, అంటే ఇప్పుడు దేవుడి ప్రజలు కాదు ఉండక, ఇప్పుడు దేవుడి ప్రజ ఒకటి తన రక్తము చేత విమోచించబడట వలన విలువ పెట్టి కొన్నాడు. ఇప్పుడు ఆయనకు మన కుమారులు కుమార్తెలం అయ్యాం. హక్కు వచ్చింది, ఆయన పూజించి ఆరాధించే హక్కు వచ్చింది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కంటిన్యూస్. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులైగా ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడి శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో. ఇప్పుడు 9వ వచనం చదవాలి. ఈ వాక్యం కనిపించకుంటే చూడండి. ఆశ్చర్యకరమైన తన కింది భయమంది వేరేలాగా ఉంటుంది. 10వ వచనం ఒకలాగుంది, కింది మంది వేరే ఉంది. మరి 9వ వచనంకి వస్తే ఇక్కడ ఏమి పెడతారంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములను. ఇవన్నీ వదిలిపెట్టాలా? అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటో అది చదవాలి. ఒకటి ఏర్పరచబడిన వారము, రెండవది రాజులైన యాజక సమూహము, మూడవది ఇప్పుడు ఏమయ్యామంట? పరిశుద్ధ జనమయ్యాం. ఇప్పుడు ఏమయ్యాము? పరిశుద్ధ జనమే కాదు, ఇప్పుడు దేవుడికి సంబంధించిన వారమయ్యాం. అంటే ఇప్పుడు మనం ఎవరు ప్రాపర్టీ? దేవుని ప్రాపర్టీగా మారాం, పరిశుద్ధంగా మారాం. కాబట్టి ఇప్పుడు మనం ఆయన ఏం చేయొచ్చు? స్తుతించి ఆరాధించే అర్హత
యేసు రక్తము ద్వారా, పాప విమోచన ద్వారా, పాపం ఒప్పుకొనడం ద్వారా, పవిత్రపరచబడటం వలన ఇప్పుడు ఆయన సర్వ సమాజంలోకి, ఆయన జనాంగంలోనికి సూచన చేయబడ్డం ఏర్పాట్లోనికి వచ్చాం. అందుని బట్టి మనం కూడా దేవుని స్తుతించి ఆరాధించారు కదా. ఆయన యోగ్యుడు కనుక అయోగ్యులమైన మనల్ని ఆయన ఇప్పుడు ఏం చేశాడు? యోగ్యంగా చేశాడు. కాబట్టి ఈ మర్మం ఎరిగితే మనం ఆయన స్తుతించి ఆరాధించకుండా ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయడు కాక. చేయి.